30కి పైగా మున్సిపాలిటీలో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. దీంతో ఈ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. చైర్పర్సన్ల పీఠాలు దక్కించుకునేందుకు పార్టీలు పోటాపోటీగా పావులు కదుపుతున్నాయి. కీలకంగా మారిన స్వతంత్రులకు గాలం వేస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటింది. మూడింట రెండొంతుల స్థానాలను కైవసం చేసుకుంది. పంచాయతీ ఎన్నికల తరహాలోనే బీఆర్ఎస్ సైతం జోరు కొనసాగించింది. బీజేపీ మాత్రం పెద్దగా ప్రభావం చూపలేదు. కొన్ని చోట్ల ట్రయాంగిల్ వార్, మరికొన్ని చోట్ల అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ జరిగింది. 30కి పైగా మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. ఈ మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. దాంతో ఆయా మున్సిపాలిటీల్లో హార్స్ ట్రేడింగ్కు తెరలేచింది. మ్యాజిక్ ఫిగర్ కోసం బేరసారాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో స్వతంత్రులు, ఎక్స్ అఫీషియో సభ్యులు కీలకంగా మారారు. ప్రజలు హంగ్ తీర్పు ఇచ్చిన మున్సిపాలిటీల్లో దేవరకద్ర, అలంపూర్, దేవరకొండ, అలియాబాద్, కోహీర్, కే సముద్రం, ఆసిఫాబాద్, అమరచింత, గద్వాల, క్యాతనపల్లి, జనగామ, జిన్నారం, నర్సాపూర్, జమ్మికుంట, వేములవాడ, రాయ్కల్, జహీరాబాద్, బెల్లంపల్లి ఉన్నాయి. వీటిలో ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ దక్కించుకునే అవకాశాలున్నాయి. అనూహ్యంగా మహబూబ్నగర్ జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకుంది. అలాగే జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి మద్దతుదారులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచి అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం హైలైట్. ఇక కార్పొరేషన్లలోనూ 2 చోట్ల హంగ్ వచ్చింది. నిజామాబాద్, కొత్తగూడెం కార్పొరేషన్లు ఉత్కంఠ రేపుతున్నాయి. మేయర్ స్థానాలను దక్కించుకునేందుకు పార్టీలు పోటాపోటీగా క్యాంప్ రాజకీయాలు చేస్తున్నాయి. ఈ స్థానాల్లో క్లైమాక్స్ ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను సభలో ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర అసెంబ్లీలో ఉదయం 11:15 ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ మొత్తం దాదాపు 3,40,000 కోట్లకు పైగా ఉండే అవకాశం ఉంది. మండలిలో హోంమంత్రి అనిత బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2026-27 సంవత్సరానికి గాను బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. 3,48,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. ఉదయం 10:30కు భేటీ కానున్న ఏపీ కేబినెట్ బడ్జెట్కు ఆమోదం తెలపనుంది. తర్వాత 11:15 అసెంబ్లీలో బడ్జెట్ను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు. మండలిలో బడ్జెట్ను హోంమంత్రి అనిత ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ బడ్జెట్ను రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెడతారు. సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేలా బడ్జెట్ ఉండనుంది. ఆర్థిక సవాళ్ల మధ్య సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వనుంది ప్రభుత్వం. 3,48,000 కోట్లకు పైగా బడ్జెట్ ఉండవచ్చని అంచనా. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 బడ్జెట్ను శాసనసభకు సమర్పించనున్నారు. సూపర్ 6 అమలుకు ఈ బడ్జెట్ ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈ పథకాలకే ఏడాదికి 33,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. దీంతో పాటు సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, ఆరోగ్యం, గ్రామాల అభివృద్ధి, విద్యకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. జీతాలు, పింఛన్ల చెల్లింపులకు రాష్ట్ర సొంత రాబడి సరిపోతోంది. ఇవి కాక అప్పులు, అసలు, వడ్డీలు కలిపి చెల్లించేందుకు ఏడాదికి 60,000 కోట్ల వరకు ఖర్చవుతోంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్ని ప్రభుత్వ శాఖల మంత్రులు, కార్యదర్శులతో ఇప్పటికే సమీక్షలు పూర్తి చేసి నివేదికలతో బడ్జెట్ రూపొందించారు. అన్ని ప్రభుత్వ శాఖలు కలిపి వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు 5 లక్షల కోట్లు అవసరమని ప్రతిపాదనలు సమర్పించాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 3,22,359.33 కోట్ల రూపాయల అంచనాలతో బడ్జెట్ సమర్పించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇది 3,35,000 కోట్ల నుంచి 3,48,000 కోట్ల మధ్య ఉండవచ్చని అంచనాలున్నాయి. ఇంతవరకు ప్రస్తుతం ఉన్న బడ్జెట్లో ఖర్చు 2,40,000 కోట్ల వరకే ఉందని ఆర్థిక శాఖ అంచనా. జనవరి నెలాఖరు వరకు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ రాబడి 1,40,540 కోట్ల రూపాయలుగా ఉందని ఆర్థిక శాఖ అధికారులు అధికారికంగా వెల్లడించారు. ప్రధానమంత్రి కార్యాలయం కొత్త భవనంలోకి మారింది. అత్యాధునిక వసతులు గల ఈ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అంతేకాదు సమాజంలోని ప్రతి వర్గానికి మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకున్నారు ప్రధాని మోడీ. సేవా తీర్థ్ పేరుతో ఏర్పాటైన ప్రధానమంత్రి కార్యాలయం కొత్త భవనం ప్రారంభమైంది. స్వతంత్రం వచ్చాక తొలిసారిగా ప్రధాని కార్యాలయం కొత్త భవనంలోకి మారింది. ఈ సందర్భంగా 100 రూపాయల ప్రత్యేక నాణ్యాన్ని విడుదల చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. అత్యాధునిక వసతులు గల సేవా తీర్థ్ భవనం నుంచే ఇకపై ప్రధాని నరేంద్ర మోడీ కార్యకలాపాలు కొనసాగిస్తారు. సేవా తీర్థ్ నుంచి తొలి రోజే కీలక నిర్ణయాలు తీసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మహిళలు, యువత, రైతులు, బలహీన వర్గాలకు ఉపశమనం కలిగించే కీలక ఫైల్స్పై సంతకం చేశారు. ప్రతి పౌరుడికి ప్రాణరక్షణ కోసం పీఎం రాహత్ పథకానికి శ్రీకారం చుట్టారు. దీని కింద ప్రమాద బాధితులకు 1,50,000 వరకు క్యాష్లెస్ చికిత్స లభిస్తుంది. లఖ్పతి దీదీల లక్ష్యం రెట్టింపు చేశారు. ప్రభుత్వం ఇప్పటికే 3 కోట్ల లఖ్పతి దీదీల లక్ష్యాన్ని సాధించింది. 2029 మార్చి నాటికి
6 కోట్ల లక్షపతి దీదీలు లక్ష్యంగా పెట్టుకుంది. రైతులకు ఊతమిచ్చేందుకు వ్యవసాయ మౌలిక సదుపాయం నిధిని 2 లక్షల కోట్ల రూపాయలకు పెంచింది. కొత్త ఆవిష్కరణలకు ఊతమిచ్చేందుకు 10,000 కోట్ల రూపాయలతో స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0ను ప్రారంభించింది. డీప్ టెక్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, బ్రేక్ త్రూ టెక్నాలజీలకు మద్దతివ్వనుంది. సేవా తీర్థితో పాటు పలు కీలక మంత్రిత్వ శాఖలున్న కర్తవ్య భవన్ 1, కర్తవ్య భవన్ 2లను కూడా ప్రారంభించారు ప్రధాని మోడీ. ప్రస్తుతం పలు మంత్రిత్వ శాఖల భవనాలు, కార్యాలయాలు పాతబడిపోయాయి. దీంతో రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది కలుగుతోంది. దీంతో సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా అత్యాధునిక వసతులతో కొత్త భవనాల నిర్మాణం జరిగింది. ఇప్పటి వరకు ఎంపీఓ, జాతీయ భద్రతా మండలి కార్యాలయం, కేబినెట్ సెక్రటేరియట్ వేర్వేరు చోట్ల ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఒకే ప్రాంగణంలోకి రానున్నాయి. కర్తవ్య భవన్ 1, కర్తవ్య భవన్ 2లోకి న్యాయ, రక్షణ, ఆర్థిక, వైద్య, ఆరోగ్యం, వ్యవసాయ శాఖలను తరలిస్తారు. కర్ణాటకలో సీఎం పదవి మార్పు అంశం మరింత తీవ్రమైంది. సీఎం కావాలని గట్టిగా ప్రయత్నిస్తున్న డీకే శివకుమార్ 2 రోజులుగా ఢిల్లీలో పెద్దలతో సమావేశమవుతున్నారు. అయితే డీకేకు పెద్దల నుంచి సరైన భరోసా దక్కనట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో మళ్లీ దళిత సీఎం డిమాండ్ తెరపైకి రావడం రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. కర్ణాటక కాంగ్రెస్లో సీఎం మార్పు అంశంపై పెద్ద కసరత్తే జరుగుతోంది. ఈసారే ముఖ్యమంత్రి కావాలనుకున్న డీకే శివకుమార్ ఆశలు నెరవేరేందుకు మరింత సమయం పట్టేలా కనబడుతోంది. గత 2 రోజులుగా హస్తినలో తిష్టవేసిన డీకే శివకుమార్కు పెద్దల నుంచి భరోసా దక్కలేదని స్పష్టమవుతోంది. పేరుకు అసెంబ్లీ ఎన్నికలపై చర్చల కోసం ఢిల్లీకి వెళ్లిన డీకే పనిలో పనిగా తన దీర్ఘకాలిక ఆశయాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేశారు. అయితే పెద్దల నుంచి ఎలాంటి భరోసా దక్కలేదు. మరోవైపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య యథావిధిగా బడ్జెట్ సమావేశాల్లో తలమునకలవగా చాలా రోజుల తర్వాత మళ్లీ దళిత సీఎం డిమాండ్ తెరపైకి రావడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి. పార్టీలో కొనసాగుతున్న నాయకత్వ పోరు మరో మలుపు తిరగనుంది. సిద్ధు, డీకే శిబిరాల మధ్య అంతర్గత పోరు ఎంతకీ కొలిక్కి రాకపోవడం, ఢిల్లీ పెద్దలు ఎటూ తేల్చకపోవడంతో వీరిద్దరి మధ్య మార్గంగా దళిత సిమాండ్ డిఎం తెరపైకొచ్చింది. మొన్నటికి మొన్న సతీష్ జార్కిహోళికి అవకాశం ఇవ్వాలని పలువురు సీనియర్లు డిమాండ్ చేయగా, తాజాగా డాక్టర్ జి పరమేశ్వర్ మద్దతుదారులు తమ నేత తరఫున గొంతు విప్పేందుకు సిద్ధమయ్యారు. నాయకత్వ మార్పుపై పార్టీలో ఇంత గందరగోళం నెలకొన్నా అధిష్టానం స్పందించకపోవడంపై డాక్టర్ జి పరమేశ్వర్ కాస్త అసహనాన్ని వ్యక్తం చేశారు. వీరిద్దరి మధ్య ఒప్పందం ఉందో లేదో తెలియకుండా ఏం మాట్లాడాలని కూడా పరమేశ్వర్ ప్రశ్నించారు. ఆదివారం ఆయన తరఫున దళిత నాయకులు ర్యాలీ చేపట్టేందుకు సిద్ధం కావడంతో సిద్ధు, డీకే శిబిరాల్లో గుబులు మొదలైంది. పాత మైసూరుకు చెందిన దళిత నేతల బృందం చామరాజనగరం నుంచి తుమకూరు ర్యాలీగా వచ్చి ఆపై ఢిల్లీ నేతలకు పరమేశ్వర్కు అవకాశం గురించి ప్రతిపాదన చేయాలని నిర్ణయించారు. సిద్ధరామయ్య తర్వాత అవకాశం అంటూ ఇస్తే అది దళిత నేతకే ఇవ్వాలన్నది వీరి డిమాండ్. మరోవైపు హుబ్బళ్ళి, హవేరి, దావణగిరి నుంచి కూడా ర్యాలీలు చేపట్టాలని దళిత సంఘాలు నిర్ణయించాయి. ర్యాలీలు ఇప్పుడే చేయొద్దని పరమేశ్వర్ వారించినట్లు తెలుస్తోంది. సుదీర్ఘకాలంగా పార్టీ పట్ల నిబద్ధత చూపుతున్న పరమేశ్వర్ ఉన్నత పదవుల కోసం ఢిల్లీపై ఒత్తిడి తెచ్చింది లేదు. మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీలకు విధేయుడుగా ఉన్న ఆయన డిమాండ్లు, ఒత్తిళ్ల కంటే తన సీనియారిటీ, అర్హతల ద్వారానే పదవులు దక్కించుకోవాలని చూస్తారు. ఆయన నిబద్ధతకు పెద్దలు ఎలాంటి ఫలితం ఇస్తారో వేచి చూడాలి. సీఎంఏ ఫలితాలలో ప్రముఖ విద్యాసంస్థ మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అఖిల భారత స్థాయిలో 25 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించారు. సీఎంఏ ఫైనల్లో మొదటి 50 ర్యాంకులలో ఆల్ ఇండియా 16, 17, 30, 31, 40 ర్యాంకులు సాధించినట్లు మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల అడ్మిన్ అడ్వైజరీ సీఏ మట్టుపల్లి మోహన్ తెలిపారు. హైదరాబాద్, చెన్నై లాంటి మెట్రో సిటీస్ను కూడా అధిగమించి ఆల్ ఇండియా లెవెల్లో ఎక్కువ ర్యాంకులు వచ్చాయని అన్నారు. లిమిటెడ్గా ప్రకటించినటువంటి 50 ర్యాంకుల్లో సీఎంఏ ఇంటర్లో మొదటి 50 ర్యాంకుల్లో 20 ఆల్ ఇండియా ర్యాంక్స్ రావడం జరిగింది. సీఎంఏ ఫైనల్లో మొదటి 50 ర్యాంకుల్లో 5 ర్యాంకులు రావడం జరిగింది. ప్రకటించినటువంటి 50 ర్యాంక్స్లో 25 ఆల్ ఇండియా ర్యాంక్స్ రావడం జరిగింది. దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఈ ఎగ్జామ్స్లో అఖిల భారత స్థాయిలో కలకత్తా, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై లాంటి మెట్రో సిటీస్ కంటే గుంటూరు ఎగ్జామ్ సెంటర్ నుండి 23 ర్యాంకులు రావటం జరిగింది. ఇది దేశంలోనే హైయెస్ట్ నెంబర్, అంటే నెంబర్ 1 స్థానం గుంటూరు ఎగ్జామ్ సెంటర్. ఇలాంటి ఫలితాలు అందించినటువంటి మా స్టూడెంట్స్కి, మా యొక్క టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి అండ్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్కి మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్.